కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. ఉసిరి ఊరగాయ పచ్చడి. పుల్లపుల్లగా చూస్తేనే నోట్లో నీళ్లూరే పెద్ద ఉసిరికాయలతో రుచికరమైన నిలవ పచ్చడిని ఎలా పట్టుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేసుకోబోవడానికి ముందుగా నిల్వ పచ్చళ్ళ తయారీలో ఉపయోగించే చింతపండు గుజ్జును, ఊరగాయ పచ్చళ్ళ పొడిని ఎలా చేసుకోవాలో చూపించే మా కేస్ ప్యాకింగ్ చింతపండు గుజ్జు మరియు కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడి వీడియోలను వీక్షించండి. వీటి వీడియో లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఇవ్వటం జరిగింది. ఇక ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీకి కావలసినవి: పెద్ద ఉసిరికాయలు 2 కిలోలు, కేస్ ప్యాకింగ్ చింతపండు గుజ్జు 1/2 కిలో, కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడి 150 గ్రాములు, నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె 3/4 లీటరు, ఉప్పు రుచికి సరిపడా. ఇది నిల్వ పచ్చడి కాబట్టి పచ్చడి నిల్వ ఉండటానికి ఉప్పు కొంచెం ఎక్కువే కలపాల్సి ఉంటుంది. వాడే ఉప్పు రకాన్ని బట్టి 250 గ్రాముల నుండి 400 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. పచ్చడిని రుచి చూస్తూ ఉప్పుని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. పచ్చడి కారం 400 నుండి 500 గ్రాములు, రుచికి తగినంత. వెల్లుల్లి 20 నుండి 25 గర్భాలు. ఇవి ఆప్షనల్. వెల్లుల్లి ఇష్టపడని వాళ్ళు వీటిని వేసుకోకపోయినా పర్లేదు. తాళింపు సామాను తగినంత. ఉసిరికాయ ఊరగాయ పచ్చడిని తయారు చేసే విధానం: ముందుగా బజార్ నుండి తెచ్చుకున్న ఉసిరికాయలను మంచినీటితో శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వెల్లుల్లిని వాడేట్లయితే వాటిని కలామెలా తొక్కుని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి బాణలి వేడెక్కిన తర్వాత అందులో ఉసిరికాయలు సగం మునిగేంత వరకు పట్టే నూనెను పోసి సన్నటి సెగ మీద కాగబెట్టాలి. ఈ కాగిన నూనెలో కొన్ని ఉసిరికాయలను వేసి వాటిని 2 నిమిషాల పాటు దోరగా వేయించాలి. లేతగా వేగిన ఉసిరికాయలు ఆకుపచ్చ రంగు నుండి లేత పసుపు రంగుకి మారతాయి. ఇలా కొద్ది కొద్దిగా అన్ని కాయలను దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉసిరికాయలన్నింటినీ పచ్చళ్లను కలుపుకునే ఒక పెద్ద పాత్రలో వేసి ఉంచుకోవాలి. ఉసిరికాయలన్నింటినీ వేయించుకున్న తర్వాత పచ్చడి తయారీకి వేరుశెనగ నూనెను కనుక వాడుతున్నట్లయితే బాణలిలో మిగిలి ఉన్న నూనెకు తక్కిన నూనెను కూడా కలిపి కాగబెట్టి పచ్చట్లోకి వాడుకోవడానికి తయారుగా ఉంచుకోవాలి. నువ్వుల నూనెను వాడుతున్నట్లయితే అలాగే పచ్చి నూనెను కాయకుండా కూడా పచ్చడిలో పోసుకోవచ్చు. తరువాత వేయించి ఉంచుకున్న ఉసిరికాయలకు చెప్పిన కొలతల ప్రకారం చింతపండు గుజ్జుని, పచ్చడి కారాన్ని, కేసు ఊరగాయ పచ్చళ్ళ పొడిని కలుపుకోవాలి. ఉప్పును మాత్రం మొత్తం ఒక్కసారే పోయకుండా కొంచెం కొంచెంగా రుచి చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పటికి మాత్రం కొంత ఉప్పును మాత్రమే కలుపుకోవాలి. పచ్చడి 1-2 రోజులు ఊరిన తరువాత రుచి చూసుకొని తక్కువైతే అప్పుడు తక్కిన ఉప్పుని కలుపుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని, పచ్చడి కారాన్ని, కేసు ఊరగాయ పచ్చళ్ళ పొడిని, ఉప్పుని కలుపుకున్న తరువాత బాణలిలో కాచి తయారుగా ఉంచుకున్న నూనెను కూడా పచ్చట్లో పోయాలి. తరువాత వేయదలుచుకుంటే కలామెలా తొక్కుని ఉంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇప్పుడే వేసుకొని పచ్చడినంతా బాగా కలియబెట్టాలి. తరువాత పచ్చడి పాత్రపై మూత నుంచి పచ్చడిని 1 రోజు పాటు అలా ఊరనివ్వాలి. తరువాత రోజు పచ్చడిని ఒకసారి కలియబెట్టి ఉప్పు, పులుపు, కారం రుచి చూసుకోవాలి. అవి సరిపోకుంటే వాటిని మన రుచికి తగినట్లు మరికొంచెం కలుపుకోవాలి. ఈ నిల్వ ఊరగాయ పచ్చడిని చేతిలో వేసుకొని రుచి చూస్తే అది కొంచెం ఉప్పగా తగలాలి. అప్పుడే ఆ పచ్చడి నిల్వ ఉంటుంది. చివరగా 2 లేదా 3 నిమ్మకాయలను వాటిలో ఉండే రసాన్ని బట్టి పచ్చట్లో పిండుకోవాలి. నిమ్మరసం పచ్చడి రుచిని పెంచటమే కాకుండా పచ్చడిని తాజాగా ఉంచుతుంది. అన్నీ సరిపోయిన ఈ పచ్చడిని తడిలేని జాడీలో కానీ సీసాలో కానీ తీసుకొని నిల్వ ఉంచుకోవాలి. ఈ ఊరగాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో కనుక నిల్వ ఉంచుకుంటే అవి రంగు మారకుండా సంవత్సరమైన అప్పుడే పట్టిన పచ్చళ్ళలాగా తాజాగా కనిపిస్తాయి. ఈ ఉసిరికాయ పచ్చడిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు కొద్ది కొద్దిగా బయటకు తీసుకొని
దానిలో అప్పటికప్పుడు కొంచెం నూనెలో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలతో తాళింపు వేసుకొని తాజాగా తాళింపు పెట్టుకున్న ఈ పచ్చడిని అన్నంలో కలుపుకుంటే ఆ పచ్చడి కలిపిన అన్నం యమరుచిగా ఉంటుంది. ఊరగాయ పచ్చళ్ల తయారీకి గుర్తుంచుకోవాల్సిన లేదా పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు. నిల్వ పచ్చళ్ళు చెడకుండా తాజాగా ఉండాలంటే ఉప్పు, నూనె వాడకంలో పొదుపు పనికిరాదు. పచ్చట్లో ఉప్పుని సరిపోయినంత కలుపుకోవాలి. ఉత్త పచ్చడిని చేతిలో వేసుకుని రుచి చూసినప్పుడు ఆ పచ్చడి ఉప్పగా నోటికి తగలాలి. పచ్చడి తాజాగా ఉండాలంటే ఎప్పుడూ జాడీలోని పచ్చడి పూర్తిగా నూనెలో మునిగి ఉండేట్లు ఉంచుకోవాలి. జాడీలో నూనె తగ్గినప్పుడల్లా వేరుశనగ నూనె అయితే నూనెను కాచుకొని, నువ్వుల నూనె అయితే పచ్చి నూనెనే పోస్తూ తగ్గిన నూనెను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. అంతేగాక అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఊరగాయ పచ్చళ్ళకి ఏమాత్రం తడి తగలకూడదు. ఊరగాయ పచ్చళ్లను పట్టేటప్పుడు కానీ, ఆ పచ్చళ్లను జాడీలోంచి తీసుకునేటప్పుడు కానీ, పచ్చళ్లను వేసుకునేటప్పుడు కానీ తడి లేకుండా పొడిగా ఉండే పాత్రలను, గరిటెలను, స్పూనులను మాత్రమే వాడాలి. ఊరగాయ పచ్చళ్ళ రంగు మారకుండా అలాగే అవి పట్టినప్పటి రంగులోనే ఉండాలంటే పచ్చడి జాడీని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవాలి. మా ఉసిరి ఊరగాయ పచ్చడి వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.